అది ఆఖరికి నా కాళ్ళ మీద నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. గో హెడ్ సింధు, గో హెడ్. ఆల్ ది బెస్ట్. దాని పతనం మన విజయం. గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు మమ్మీ, త్వరలోనే వస్తోంది. ఇట్స్ మై ప్రామిస్. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఒకవేళ కుదరకపోతే ఎవరినైనా దత్తత తీసుకుందాం. తులసికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. పరాయి పిల్లల్ని అంతలా ప్రేమించే మనిషికి పిల్లలు పుట్టరని తెలిసి ఎంత బాధపడుతుందో. నేను బాధపడకూడదని తన బాధ దిగమింగుకుని మాకు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది. ఎంత దత్తత తీసుకున్నా పిల్లలు లేనోళ్ళంటే అదో రకం చిన్న చూపే. ఆడవాళ్ల గురించి అనే మాటలు భరించడం కష్టం. చాలా కటువుగా ఉంటాయి. మనసు చివుక్కుమనేలా మాట్లాడతారు. భగవంతుడా, తులసికి ధైర్యం ఇవ్వు, మనసుని దిటువు చెయ్యి. ఏంట్రా, ఏంటిలా చీకట్లో ఉన్నావు? నాకు పిల్లలు పుట్టరనే విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా? నీకేంటి, మనకు లోకం నాకని తేల్చారు కదా ఆదిత్య. ఒకప్పుడు నన్ను కూడా అలాగే అన్నారు కదా. అది అబద్ధం అని తేల్చాం కదా. పైగా ఆ విషయంలో నేనేం బాధపడట్లేదు. అయినా నాకు 3 పిల్లలున్నారని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మళ్ళీ ఆలోచించడం ఎందుకు, మొహం అలా పెట్టుకోవడం ఎందుకు? అత్తయ్య ఈ విషయం గురించి ఏమంటుందో, ఏం చేస్తుందో అనే భయం ఉండేది. అది క్లియర్ అయిపోయింది కదా. ప్రపంచం తలకిందులైపోతుందా, సృష్టి ఆగిపోతుందా, బంధాలు తెగిపోతాయా, బంధుత్వాలు మాయమైపోతాయా అని అత్తయ్య అన్న తర్వాత ఇంకా ఆలోచించడం, బాధపడటం ఏంట్రా? అదే, ఆ విషయమే, అమ్మన్న విషయం గురించి ఆలోచిస్తున్నాను. చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు చేసేది. వంశం అభివృద్ధి అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే అమ్మ ఇప్పుడు నీ విషయంలో ఇంత తేలిగ్గా తీసుకుని ఏం రాద్ధాంతం చేయకుండా మనకు ధైర్యం చెప్తూ తనంత మౌనంగా ప్రశాంతంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆలోచించేలా చేస్తుంది. అవకాశం ఉంటే ఆరాటం, పోరాటం. అదే లేదన్న తర్వాత ఎందుకు లేదంతా అని అలా ఉంటుందేమో. లేదు తులసి, అమ్మ మౌనం వెనక ఏదో ఆలోచన ఉంది. ఏదో పెద్ద కారణం ఉందని నాకు అనిపిస్తుంది. నాకుంది. అయితే ఇలా ఆలోచిస్తే అత్తయ్య మనసులో మాట తెలుస్తుందా, పరిష్కారం ఏమైనా వస్తుందా? ముందు తనని బయటపడని, అప్పుడు ఆలోచించొచ్చు. నువ్వు పద పదా. తులసి,
అత్తయ్య. పోస్ట్ నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంట్రా పోస్టు? తులసికి నాన్న. నాకా? ఎవరు రాశారు? అడ్వకేట్ నుంచి వచ్చిందేంటి? ఏంటని ఆ లెటరు? ఎందుకు అందరూ అదోలా అయిపోతున్నారు? దుర్గా, ఏంటిది? ఏంటని నన్ను అడుగుతారేంటి? వీళ్ళంతా ఎడ్యుకేటెడే కదా. నువ్వు కూడా చదువుకున్న దానివే కదా, ఇదేం పని, ఇదేం బుద్ధి? చదువుకున్నాను, బుద్ధుంది కాబట్టే పద్ధతిగా పంపించాను. పద్ధతి అని సమర్థించుకోవడానికి సిగ్గులేదా నీకు? సిగ్గుపడాల్సిన పని నేనేం చేయలేదే. పిల్లలు పుట్టారనే కారణం చూపించి వీళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించాలనుకోవడం తప్పు కదా? తప్పేంటండి తప్పు? పనికిరాని వస్తువుని ఎవరైనా పారేస్తారు కదా, కానీ నేను ఇంకా పని చేయలేదు. దానికి సంతోషపడండి. ఏంటమ్మా, ఏంటిది? విడాకులు కొడుతూ పైగా సంతోషించమంటావు? ఏ
విడాకులుగాక ఇంకెవరైనా ఏం కోరతారు? లోపం నాలో ఉండుంటే లేదని నీ మాటలోనే తేలిందిగా. అయితే మాత్రం ఇదే న్యాయం దుర్గా. లక్ష్మితో పెళ్ళన్నప్పుడు లోపం వీడివైపున్నా తులసితో పెళ్లి జరిపించావుగా. అది తప్పు అని తులసి అప్పుడే నిరూపించిందిగా. అందుకని ఇప్పుడు తులసికి అన్యాయం చేస్తావా? అన్యాయం చేసేదాన్ని అయితే దాన్ని నిన్నే మెడబట్టుకుని బయటికి గెంటేసేదాన్ని. విడాకులు కోరడం నీ దృష్టిలో న్యాయమా దుర్గమ్మ? కాదా కాదా సాంబయ్య? అరే, విడాకులు తీసుకోకుండా నా కొడుకు ఇంకో అమ్మాయితో పెళ్లి ఎలా జరిపించగలం? అలా పెళ్లి చేస్తే చట్ట ప్రకారం తప్పవుతుంది కదండి. అనాథకి స్థానం కల్పించడానికి నీ భార్య, అదే నా ఆడబడుచు. ఈ ప్రియ చట్టబద్ధంగా దీన్ని దత్తు తీసుకుందే. అలాగే చట్టబద్ధత కోసం నేను విడాకుల కోసం నోటీస్ పంపితే తప్పు అని రాద్ధాంతం చేస్తున్నారెందుకు? ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? నాకు మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? ఏంటి, నీకు మళ్ళీ పెళ్లి చేయకుండా ఈ వంశం ఇంతటితోనే అంతరించిపోయేలాగా మౌనంగా చూస్తూ ఊరుకోమంటావా? వంశం కోసం, వంశాభివృద్ధి కోసం నేను ఎంత ఆరాట పడతానో, వంశం పట్ల, దీని ప్రతిష్ఠ పట్ల నా శ్రద్ధ ఏమిటో వీళ్ళందరికీ బాగా తెలుసు. వంశాభివృద్ధి కోసం అవసరమైతే నేను ప్రాణత్యాగం చేసి మీ నాన్నకి మరో అమ్మాయితో పెళ్లి జరిగేలా చేస్తాను అని ప్రమాణం చేసిందాన్ని. నా వల్ల ఈ వంశం ఆగిపోయే పరిస్థితి వస్తే నేను చచ్చైనా ఈ వంశాన్ని బ్రతికిస్తాను. కానీ ఏం ప్రియా, నా పట్టుదలకి నువ్వే సాక్ష్యం. మీ పుట్టింటి వంశాభివృద్ధి నీకిష్టం లేదా? అది కాదు వదినా,
నువ్వు ఆదిత్యకి మరో పెళ్ళంటే తులసి బ్రతుకేం కావాలి అనే నీ భయం అంతేనా? భయం ఏంటి భయం? అదే జరిగితే దాని బ్రతుకు నాశనం అయిపోదు. కాదు, అలా అస్సలు కానివ్వను సాంబయ్య. అది ఆదిత్యకి విడాకులిచ్చినా దాన్ని ఇంట్లోంచి బయటికేం తరిమేను. అది మనతోనే ఉంటుంది. కాకపోతే ఈ ఇంటి కోడలుగా ఉండదు, వాడి భార్యగా కూడా ఉండదు. మరి దాసిగా పడుండమంటావా? ఆ వ్యవస్థ రద్దయింది కదండి, మన మనిషిలా ఉంటుంది. ఆదిత్య పిల్లలకి ఆయాగా ఉంటుంది. పిల్లల ఆలనా పాలన చూస్తుంది. పరాయి వాళ్ళైతే వాళ్ళనంత ప్రేమగా చూడరుగా. అప్పుడు దీని బ్రతికి భయం ఉండదు. కూడు గూడు మనందరి అండ కూడా ఉంటుంది. మనిషిలో బ్రతకమంటావా దాన్ని? అది వాళ్ళ ఆలోచనల్ని బట్టి, అన్వయించుకోవడాన్ని బట్టి ఉంటుంది ప్రియా. నేనైనా నయం, దాసిగా ఉండమంటున్నాను. మీరెలా అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. కోడలిగా దీనికి పిల్లలు పుట్టరు కాబట్టి నా కొడుక్కి విడాకులివ్వమని అడిగే హక్కు నాకుంది. వారసుల్ని కోరుకునే హక్కు, వాళ్ల కోసం వీడికి మళ్లీ పెళ్లి చేసే బాధ్యత నా మీదున్నాయి. ఎవ్వరికీ ఈ విషయంలో అభ్యంతరం చెప్పే హక్కు, తప్పు పట్టే అవకాశం లేదు. చట్టం నీకిచ్చిన అధికారమే నాకు కూడా ఇస్తుంది ప్రియా. మీ వాదన మీ దృష్టిలో ఎంత నేరమో నా వాదన నా దృష్టిలో కూడా అంతే న్యాయం ప్రియా. అంత శ్రద్ధగా వినండి. మీరు బాధపడతారనో, ఇది ఇబ్బంది పడుతుందనో నా సంతోషాన్ని త్యాగం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఈ వంశం చిగురించాలి, వటవృక్షంలాగా ఎదగాలి. అందుకోసం నేను ఎంతకైనా తెగిస్తాను. నేను మెచ్చిన అమ్మాయితోనే వీడి పెళ్లి జరిగి తీరుతుంది. ఈ ఇంట్లో నా వారసులు పారాడి తీరాలి.
అమ్మా వద్దాదిత్య, ఈ విషయంలో నేనెవ్వరి మాట వినను. నీ మాజీ భార్యగా దీనికి కాస్త చోటిస్తాను, అంతే. నీ పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుంది. ఇదే ఫైనల్. నన్ను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. నా మాటే శాసనం.